హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 1లో మేము కొండ కింద రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ వెకేట్ చేసి కొండపైన దేవస్థానం రూమ్స్ అయితే తీసుకున్నాము. పర్ డే 1000 రూపీస్. చాలా బాగుంటుంది. టెంపుల్కి చాలా దగ్గరలో ప్రకాష్ సదన్ ఉంటుంది. ఏసీ రూమ్స్ అవి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనంకి వెళ్ళాము. వీక్ డేస్ కాబట్టి చాలా తక్కువ రష్ ఉన్నారు. అదే రోజు మా హస్బెండ్ బర్త్డే కూడా ఉంది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ రాగి చెట్టు కింద దీపాలు కూడా పెడుతూ ఉన్నారు. అక్కడ మేము కూడా దీపం పెట్టి గో సంరక్షణ ఉంది. అక్కడైతే ఆవుల దగ్గరికి వెళ్ళి 7 గోవులు ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకొని మా రూమ్కి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ నుంచి పిఠాపురం బయలుదేరాము. అప్పట్లో పిఠాపురంని పిఠికాపురం అనేవాళ్ళు. ఈ పిఠాపురం కాకినాడ జిల్లాలో ఉంది. అన్నవరం నుండి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే కాకినాడ బస్సులు ఎక్కి పిఠాపురంకి చేరుకోవాలి. ఈ పిఠాపురంలో కుకుటేశ్వర దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పాదగయా క్షేత్రం అని కూడా అంటారు. గయాసురుడనే రాక్షసుని పాదాలు పడిన స్థలం ఇది. ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వయముగా వెలిసారు. 10వ శక్తిపీఠం. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తుంటారంట. ఇక్కడ అన్నవరం వచ్చిన ప్రతి ఒక్కరూ పిఠాపురం అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నుంచి సామర్లకోట ద్రాక్షారామం కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ కోనసీమ కాబట్టి ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పువ్వులైతే తీసుకున్నాము. 30 రూపీస్ మూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.